ఎంపీ పదవులకు వైసీపీ రాజీనామా చేస్తే ఏం చేయాలి? ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలి? ఇదే ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమైంది. వైసీపీ అధినేత చేసిన హెచ్చరికల్ని ముందు లైట్ గానే తీసుకున్నా ఇప్పుడు సీరియస్ గానే దృష్టి పెట్టింది ఏపీ టీడీపీ. బడ్జెట్ సమావేశాల తర్వాత వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎన్నికలు అనివార్యమైతే ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో అవసరమైతే బడ్జెట్ సమావేశాల తర్వాత తమ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రకటన టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. చెప్పినట్లే తమ ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా? అలా జరిగితే తాము ఎలా వ్యవహరించాలి? ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే ఎలా ఎదుర్కోవాలి? ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతూనే ఈ అంశాలపై సీరియస్ గా దృష్టి పెట్టింది టీడీపీ. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ నుంచి 8 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి సైకిల్ ఎక్కేశారు. వీరిద్దరిపై లోక్సభ స్పీకర్ కు కంప్లైంట్ చేసింది వైసీపీ. ఇంకా యాక్షన్ తీసుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ప్రత్యేక హోదాపై కూడా సభలో తమ వాణి బలంగా వినిపించేందుకు వైసీపీ సిద్ధమైంది. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడం ద్వారా బీజేపీ టీడీపీలపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. అలాగే హోదాని తెరపై బలంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈనాడు ప్రత్యేక హోదాను తొంగలో తొక్కి దానికి రకరకాల పరిభాషలు చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేక హోదాకి, ప్రత్యేక స్టేటస్ కి, ప్రత్యేక ప్యాకేజ్ కి దాదాపు ఏం తేడా లేదన్నట్లుగా చెప్తున్నారు. ఇచ్చిన మాటను భంగం చేసి ఈనాడు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు. దానికి చంద్రబాబు గారు రకరకాలుగా నవరసాలు పలికిస్తాడు. ఆయన ఒకసారి చాలా నిదానంగా మాట్లాడతాడు, ఒక్కోసారి రౌద్రంగా మాట్లాడతాడు, ఒక్కోసారి కోపంగా మాట్లాడతాడు, ఒకసారి మహా కన్విన్స్ చేసినట్టుగా ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీకి ఏమాత్రం తేడా లేదన్నట్టుగా కూడా చెప్తుంటారు. ఆయన భాష చూస్తుంటే నిజంగా ప్రజల్ని వంచే తప్ప ఇంకా వేరే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా చంద్రబాబు గారు ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, 5 కోట్ల మంది ప్రజల్ని వాళ్ళకు ఉన్నటువంటి హక్కును కాలరాస్తున్నటువంటి పరిస్థితులు వీరు గాని నరేంద్ర మోడీ గారు. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారాన్ని రాజకీయంగా ఎదుర్కొంటూనే ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు వివరించేందుకు ప్లాన్ చేస్తోంది టీడీపీ. హోదా వల్ల కలిగే ప్రయోజనాలే ప్యాకేజీతో వస్తున్నాయనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి లబ్ధి కలిగిందనే అంశాన్ని ఫోకస్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం, రాష్ట్రానికి మరిన్ని నిధులు రాబట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా వ్యూహం పన్నుతోంది. హోదా వేడి రాజుకోకుండా కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూనే వైసీపీ చేసే పనుల్లోని రాజకీయ కోణాన్ని బయటపెట్టాలని భావిస్తోంది. ఇక ఎన్నికలు తప్పనిసరైతే దానికి సిద్ధంగా ఉండాలనే సంకేతాలు కూడా టీడీపీలో వెలువడుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను స్వీప్ చేస్తే వైసీపీని మానసికంగా దెబ్బకొట్టొచ్చని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది టీడీపీ అధిష్టానం. అంతేకాకుండా జగన్ సూచనలు తూచా తప్పకుండా ఎంపీలు అమలు చేస్తారా లేదా అనే విషయాలపై నిఘా పెడుతోంది.